ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో. ఎస్ఐలు ఫోటోలు, వీళ్ళు సివిల్ డ్రెస్లు అంటే రేడ్, ఎస్పీ ఏమంటాడు, రేడుకు పోతున్నాను ముందస్తు సమాచారంతో సివిల్ డ్రెస్లు. అమ్మా ఇట్లాంటి పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కేమా. బట్ ప్రజాస్వామ్యంలో పోరాటం అనేది చేయాల్సిందే. Ultimately, at the end of the day, democracy should prevail. See, ultimately, ఈ స్థానిక సంస్థల్లో గెలుపు ఓటములు అనేది పెద్ద తేడా పడవు. జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రభుత్వం మీద ఈ లెవెల్ వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరుపుకోకుండా పోలీసులను వాడుకొని ఒకసారి చేసుకోగలుగుతావు. కానీ ఆ కోపం కింద మనకు నీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్. నా పాదయాత్ర కన్నా ముందు నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. దాన్ని టార్గెటెడ్గా చేసి పోలీసులు మొత్తం డంప్ చేసి డబ్బులు విపరీతంగా అక్కడ డంప్ చేసి ప్రలోభాలు పెట్టి భయపెట్టి లీడర్లందరినీ అరెస్టులు చేసి రకరకాల కార్యక్రమాలు చేసి బై ఎలక్షన్ గెలిచినారు. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది, ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. అదే నంద్యాలనే 36,000 38,000తో గెలిచినాం తర్వాత. సో తేడా పడదు. ఇట్స్ ఆల్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తనను తాను ఫూల్ చేసుకునే దానికోసము తన మైండ్ను ప్రజలను ఆ మాదిరిగా ట్యూన్ చేసుకోగలుగుతామనే ఒక ఫాల్స్ నరేషన్ కోసము చేస్తారే తప్ప ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా మనం మంచి చేశామా లేదా అన్న దాని మీద ఎలక్షన్లు జరగాల. మా హయాంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మా బటన్ల మీద జరిగినాయి. బటన్లు సరిగ్గా నొక్కగలిగినాం కాబట్టి దేవుడి దయతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాం కాబట్టి ఆ రకమైన రిజల్ట్స్ మాకు లోకల్ బాడీస్లో వచ్చినాయి. ఈ మాదిరిగా పోలీసులను పెట్టుకోవడము, బుల్డోజ్ చేయడము, ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మంచిది కాదు చేయడం. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టెక్నికల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు ఏడాది క్రితం ఎల్నీలో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇప్పటికీ కృష్ణా డెల్టాలో వరి పంట కానీ అన్ని కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు చాలా టెక్నికల్గా ఫాస్ట్గా ఉంటారు, కానీ శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించిన వ్యవసాయ రంగం విషయంలో ఎందుకని అప్రమత్తంగా ఉండలేదు? ఈ కరువు పరిస్థితికి కారణం ఏంటి? అదే కదా నేను ఇంతసేపు సుదీర్ఘంగా నీకు వివరించినాను. అదే కదా నేను అడుగుతా ఉన్నా. ఇంత నీకు ఎల్నీనో అని తెలుసు, డెఫిసిట్ అని తెలుసు, మరి డెఫిసిట్ అని తెలిసినా ఎల్నీనో అని తెలిసినా నువ్వు కంటింజెన్సీ ప్లాన్ అనేది ఎందుకు పెట్టలేదు అనేదిగా నేను సేపు ఆధారాలతో సహా నేను క్వశ్చన్ చేస్తా వచ్చింది. అట్లనే ఉన్నాయి సార్. వెలుగొండ ప్రాజెక్టులో ఆయన చేసింది ఏమిటి అనేది ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరన్నంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు అనేది చంద్రబాబు నాయుడు ఆయనంతకు ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరెవరి హయాంలో టనల్ ఎంతెంత పూర్తయింది, ఎవరెవరి హయాంలో ఏ పర్సెంటేజ్ ఆఫ్ టనల్ పూర్తయింది అని చెప్పి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీ తప్ప ఏదంటారు చూసినామో క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. సార్
సార్, ఈ మధ్యకాలంలో కొన్ని సర్వేలు వచ్చాయి. ఆ సర్వేల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కూడా ఆ సర్వేల్లో జనం కోరుకుంటున్నారని తెలిసింది. మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ మాదిరిగా ఉంటే నిజంగా ఎవరైనా కానీ ఏ ఇంట్లో ఓట్లు పడతాయి రమేష్? ఎవరు ఓట్లు వేస్తారు? ఆ ఇంట్లో ఓట్లు పడతాయి చెప్పు. అది వాళ్ళు మిలాద్ నబీ కదా సార్, మీకు స్వీట్స్ తెచ్చాము ముస్లిం విలేజ్. మేనిఫెస్టోతో కలిపి ఈయన బీసీల మీద ప్రేమ అంటాడు. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో, ఎవరికి హయాంలో బీసీలకు చిత్తశుద్ధితో మంచి జరిగింది అన్నది. ఇక మూడో సబ్జెక్ట్ గంజాయి. ఒకవైపేమో ఇలా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, రాజకీయంగా వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఒకవైపున ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే మట్టి మాఫియా, శాండ్ మాఫియా, సిలికా, క్వాడ్సు, లాటరైటు అన్నీ మాఫియాని, లిక్కర్ మాఫియా, అధిక రేట్లకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు, వీళ్ళకి నచ్చిన వాళ్లకు, వీళ్ళ బంధువులకు కట్టబెట్టడం, అధిక రేట్లకు మామూలు రేట్లు కూడా కాదు, ఎస్ఎఫ్టీకి 22,000 దాటింది. రాజధాని ప్రాంతంలో అమరావతి పేరు చెప్పి బిల్డింగుల పేర్లు చేస్తూ ఉన్న స్కాములు, పోర్టులు చెనిక్కాయలకు బెల్లాలకు అమ్మే కార్యక్రమాలు, ఫిషింగ్ హార్బర్లు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు చెనిక్కాయలకు బఠానీలకు అమ్మే కార్యక్రమం, విలువైన భూమి ఎక్కడ కనపడినా కానీ విశాఖపట్నంలో భూమి నిలబడి ఉండడంలా అన్ని శనిక్కాయలకు బఠానీలకు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయడమే. స్కాములు చేస్తాం. ఇవన్నీ కాక డ్రగ్సు, గంజాయి, బెల్ట్ షాపుల పేరిట లిక్కరు,